దాచాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చలే. ఆయన శ్రమ పడడం, ఆయన సిలువ వేయబడ్డం, ఆయన చనిపోవడం, ఆయన తిరిగి లేవడం, ఇవన్నీ కూడా లేఖనాలు ముందుగా చెప్పినట్లుగా, లేఖనాలు నెరవేర్చినట్లుగా జరిగాయి. ప్రతిదానికి ప్రవచనం ఉంది. ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఆయనను గూర్చి ముందుగా చెప్పబడినవన్నీ కూడా ఆయన నెరవేర్చారు. ఆయన నెరవేర్చి సిలువలో పలికిన చివరి మాట ఏంటంటే సమాప్తమైంది. స్తోత్రం చెప్పండి. తండ్రి నా ఆత్మను అప్పగించుచున్నాను కాదు, అసలు ముగించినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు, సమస్తం కూడా సమాప్తమైందని. ఇక చెయ్యకుండా మానవాళి కొరకు ఇంకా మరి ఆయన చెయ్యకుండా మిగిలించింది ఏదీ లేదు అనే సంకేతాన్ని ప్రభు తండ్రికి తెలియచేశాడు. అది కూడా లేఖనాలను బట్టి, లేఖనాలను అనుసరించి. ఒకసారి మనం వాక్య భాగాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగాన్ని చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ కూడా వాక్యం చూడాలని, వాక్యం చదవాలని నేను మీ అందరికి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. 5వ వచనం, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క దినమందే కనబడెను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కేఫాకి కనబడ్డాడు, 12 మంది శిష్యులకు కనబడ్డాడు. ఒకే రోజు 500 మంది కంటే ఎక్కువైన వారికి కనబడ్డాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం వాక్యం చదవగలిగిన వారందరూ వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం వాక్య భాగాన్ని చూడండి. మొదటి 2 వచనాలు. దయోఫిల తన ఏర్పరచుకొని నా అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను, అంటే గురుతులను, రుజువులను, పుట్నోట్లో ప్రమాణములను దగ్గర అనేక రుజువులను వారికి కనపరుచుచు, ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సువార్త భాగంలో చదువుతాం. మొట్టమొదట ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి మగ్దలేన మరియకు కనబడ్డాడు, ప్రియులారా. తర్వాత కేఫాకు కనబడ్డాడు, తర్వాత అపోస్తలులైన 12 మందికి కనబడ్డాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక్కసారి 500 మంది కంటే ఎక్కువైన వారికి కనబడ్డాడు. కనబడి ఆయన చనిపోయి తిరిగి లేచినందుకు కొన్ని గురుతులను చూపెట్టి వారికి రాజ్య విషయాలను, వాక్యాన్ని, పరలోక సంబంధమైన విషయాలను వారికి బోధించాడు. ఆ తర్వాత ఆరోహణం అవ్వకముందు వారందరినీ కూడా
ఆ బేతనియాకు పిలిపించాడు. వారందరినీ అక్కడ పిలిపించి అక్కడ వారిని ఆశీర్వదించి తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా దేవుని మాటలు చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. త్వరగా దేవుని మాటలు చదవడానికి మీరు ఇష్టపడండి. లూకాసు వార్త చివరి అధ్యాయం 46వ వచనం నుండి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన దాన్ని మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. 50వ వచనాన్ని అందరూ చూడండి. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. 2 చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చనిపోయిన దినంలో ఎలా చనిపోయాడని గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేశాం. ఆ తర్వాత ఈ 3 రోజులు సిద్ధపాటు కూటాల్లో ఆయన ఎందుకు చనిపోయాడో, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో అనే విషయాలు చాలా వివరంగా వింటూ వచ్చాం. మనం 2 ప్రాముఖ్యమైన కారణాలతో ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. 2 ప్రాముఖ్యమైన పనులు. బైబిల్లో ఆయన చేసిన కార్యాలన్నిటి కూడా ఆ రెండిటి మీద ఆధారపడి ఉన్నాయి. ఏంటి ఆ 2 అంటే, వాక్యం చదవగలిగిన వాళ్ళు యోహాను రాసినటువంటి పత్రిక, వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి. ఈ 2 మీద ఆయన యొక్క రాక, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, అలాగే మరి 8వ వచనం చదువుదాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు లేచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. 8వ వచనం, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారి యొక్క రాక ముఖ్య ఉద్దేశం మొదట పాపాన్ని తీసివేయడానికి, మనుషుల పాపాలను తీసివేయడానికి, మనుషుల పాపాలను సంహరించడానికి లేకపోతే కొట్టివేయడానికి, మనుషుల పాపాలను తొలగించి మనుషులను నీతిమంతులుగా చేయడానికి, మనుషులను పవిత్రులుగా చేయడానికి, మనుషులను పరిశుద్ధపరచడానికి, మనుషులను పవిత్రులుగా చేయడానికి, సంపూర్ణులుగా చేసి తనతో కూడా నిలబెట్టుకోవడానికి ఆయన ఈ లోకానికి మొదట ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆయన ప్రత్యక్షతలో 2వ కారణం ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి. ఈ లోకంలో జరుగుతున్నటువంటి క్రియల్లో ఎక్కువ భాగం ఎవరి క్రియలు జరుగుతున్నాయంటే ప్రతి మనిషిలో కూడా అపవాది క్రియలు మరి స్పష్టంగాను అస్పష్టంగాను, కనబడే విధంగాను కనబడని విధంగాను వాడి క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి అపవాది చెప్తాడు, ఈ లోకం నాకు అప్పగించబడింది, ఇదంతా కూడా నాకు అప్పగించబడింది, నేను ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తాను, ఈ లోకం నాకు అప్పగించబడిందని యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నప్పుడు అపవాది పలికిన మాట మీరు గుర్తు చేసుకోండి. వాడు ఈ లోకంలో మనుషులను మభ్యపెట్టి శోధించి పాపము చేయించి పతనం వైపుకు లాక్కు వెళ్ళడం వాడి యొక్క పని. వాడి యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేర్చుకోవడానికి వాడు మరి తొందరపడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు కూడా మనం గమనిస్తాం. కానీ వాడి క్రియలను లయపరచడం అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణం తర్వాత వాడి తల చితకగొట్టబడింది, వాని క్రియలు లయపరచబడ్డాయి. కానీ ఆ క్రియలు తీసివేయడం అనేటువంటిది ఒక్కసారే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం వాటిని కళ్ళారా చూస్తాం. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి నమ్మకంగా జీవిస్తారో వారంతా విడుదల పొందుతారు, విమోచన పొందుతారు. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుని రాజ్యానికి వారు వారసులు అవుతారు. ఇప్పుడు మళ్ళా నేను చనిపోయిన దాని గురించి చెప్పడం లేదు, ఆయన లేచి ఉన్నాడని వాక్యాలు చెప్తున్నాయి.
ఆయన లేస్తానని ముందే చెప్పాడు. చనిపోతాడు మనిషి కుమారుడు, బాపుల చేతికి అప్పగించబడతాడు మనిషి కుమారుడు. మనుషులు ఆయనను శ్రమ పెట్టి బాధ పెట్టి మరి సిలువ వేసి చంపుతారు. ఆయన సమాధి చేయబడతాడు, మూడవ దినమున తిరిగి లేపబడతాడని చెప్పి లేఖనాల్లో చెప్పినట్టుగా ఆయన కూడా చెప్పాడు. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగం చూడడానికి నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. త్వరగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు చేసిన కార్యం ఇక్కడ మనం గడిచిన 3 దినాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనిషి కుమారుడు అప్పగించబడతాడు, ఆయన శ్రమ పడతాడు, ఆయన సిలువ వేయబడతాడు, ఆయన చంపబడతాడు, ఆయన సమాధి చేయబడతాడు, ఆయన తిరిగి లేస్తాడని చెప్పి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత వారు ఇంకా కొంతమంది స్త్రీలు ఆదివారం పెందల కడని లేచి మరి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధుల్లో ఆయన్ని వెతకడం ప్రారంభించారు. ఈ పండగకి చాలా మంది ఏం పేరు పెట్టారంటే సమాధుల పండగ అంటారు. మీ ఊర్లో ఏమంటారో నాకు తెలీదు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఏమంటారంటే ఈస్టర్ పండుగ అంటే, కొంతమందికి ఏం పండుగ? సమాధుల పండుగ. ఇక అదే చెబుతారు వాళ్ళు. ఏం పండుగ అంటే సమాధుల పండుగ. సమాధులకి సున్నం కొట్టి, సమాధులు పూలు చల్లి, సమాధుల మీద దండలేసి అవన్నీ కూడా చేస్తారు. మన ఊర్లో అలాంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధులు ఎందుకో తెలియదు కానీ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ వాక్యంలో రాయబడిన ఒక మాట చెప్తున్నాను. వీళ్ళు వెళ్ళి ఆయనకు వెళ్తా సుగంధ ద్రవ్యాలు కూడా తీసుకువెళ్ళారు. లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో దయచేసి 54:55 ఆ దినమును సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభ కాబొచ్చెను. అప్పుడు గలిలయలో నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగ ఉంచబడినో చూసి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తీరికగా ఉండిరి. ఆదివారము 24వ అధ్యాయం ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వెళ్ళి సమాధి దగ్గర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకి ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట నిలవబడిరి. 5వ వచనంలో వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? అందరూ చూడండి 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన లేచి ఉన్నాడు. లేస్తాడని ముందు చెప్పాడు. ఆయన కూడా దాన్ని ధృవీకరించాడు. ఆయన తర్వాత చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేపబడ్డాడు. దానికి అపోస్తలులు సాక్ష్యం చెప్తున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలి. నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. త్వరగా వాక్యం చదవగలిగిన వాళ్ళు 2వ అధ్యాయంలో 23వ వచనం. దయచేసి దేవుడు నిశ్చయించిన సంకల్పములను ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు 31వ వచనం ప్రవక్త అయినటువంటి దావీదు పలికిన మాట
27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. మూల పురుషుడకు దావీదులాగా చెప్పాడు, గాని దావీదు చనిపోయి సమాధి నేటి వరకు ఉంది, అతడు లేవలేదు. కానీ మరి యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనం అని చెప్పడానికి ఇక్కడ 31వ వచనం, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు, 3వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో 13వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఇందుకు మేమందరము సాక్షులము. చపళ్ళు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చెప్పాడు, ఆయన శిష్యులు చెప్పాడు, అనేక మందికి రుజువులను కనపరిచాడు. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. యెషయా ప్రవచనంలో 53వ అధ్యాయంలో 10వ వచనంలో పలకబడినటువంటి ప్రవచనం నెరవేర్పు ఇక్కడ మనం చదువుతామన్నమాట. త్వరగా వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం వలన జరగని కార్యం, లోకంలో లోకాయుక్తమైనటువంటి నీతి పనుల వల్ల జరగని కార్యం యేసుక్రీస్తు శిలువయాగం ద్వారా, బలియాగం ద్వారా, యేసుక్రీస్తు వారి ప్రాణార్పణం ద్వారా ఇదిగో ఇక్కడ అక్షరాల నెరవేర్చబడుతుందని చెప్పడానికి దేవుని లేఖనాలు మనకి దృష్టాంతరంగా ఉంచబడ్డాయి. ఆయన మనందరి నిమిత్తమై ఇక్కడ ఆయన ప్రాణత్యాగం చేసినట్లుగా రాయబడింది. జాగ్రత్తగా వచనాలు చదివితే దేవుని ఉద్దేశం సఫలమైంది. ఎందుకంటే ఆయన శిక్షింపబడి, ఆయన బాధపరచబడి, ఆయన శ్రమపడి, ఆయన చనిపోయి, ఆయన దీర్ఘాయుష్మంతుడై అంటే తిరిగి లేచి, ఇంకా లోతైన విషయాలు అక్కడ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు గమనించడానికి నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. అందరూ చూడండి దయచేసి. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడు అగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా. 11వ వచనంలో, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారి బలియాగంలో, ఆయన శిలువ మరణంలో, ఆయన శిలువ యాగంలో చేసిన కార్యం మనందరికి విడుదల, మనందరికీ కూడా విమోచన కలుగు చేశాడు. ఆయన గొప్ప రక్షణ కలుగు చేశాడు, ఆయన సమాధానాన్ని కలుగు చేశాడు, ఆయన సంతోషాన్ని కలుగు చేశాడు. దేవునితో కలిసి ఉండే భాగ్యాన్ని, దేవునిని కలుసుకునే భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చాడు. అది వాక్యం చెప్తుంది, యెహోవా ఉద్దేశం.
చెప్పండి, యెహోవా ఉద్దేశం. అది యేసుక్రీస్తులో సఫలమైంది. ఆయన నెరవేర్చాడు ధర్మశాస్త్రం చేయలేని కార్యాన్ని, నీతి సూక్తులు చేయలేని కార్యాన్ని యేసుక్రీస్తు వారు చేసి నిరూపించి మనందరినీ కూడా తండ్రితో ఏకం కావడానికి, తండ్రి దగ్గరికి నడిపించడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. పరలోక రాజ్యానికి నడిపించడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒక మాట నేను చెప్తున్నాను, అలాగా ఆయన తిరిగి లేచిన తర్వాత 40 మంది 500 మంది కంటే ఎక్కువైన వారికి కనబడి, పేతురుకు కనబడి, మరి అలాగే మగ్దలేని మరియకు కనబడి, అలాగే అనేకులకు కనబడి అనేక రుజువులు చూపిన ఆయన బేతనియాకు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఆరోహణమయ్యాడని చెప్పాను. అప్పుడు వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. ఒక మాట మళ్ళా చెప్పబడింది వాళ్ళకి. అపోస్తలుల కార్యముల గ్రంథం. త్వరగా వాక్యాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అందరూ కూడా వాక్య భాగాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. ఆయన ఇప్పుడు వారిని దీవించిన తర్వాత ఆరోహణం అవుతున్నప్పుడు వారు తేరి చూడడం మొదలు పెట్టారు. 1వ అధ్యాయంలో 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన నిరీక్షణ, ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు మరలా ఏం చేయబోతున్నాడంటే రాబోతున్నాడు. ఇప్పుడు మనం ఆయన చనిపోయిన దాన్ని గురించి, మరలా ఇంకా ఆయన పుట్టిన దాన్ని గురించి, ఆయనకు వచ్చిన దాన్ని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఆయన ఎందుకు రాబోతున్నాడో అది ఆలోచించాలి. ఆయన వచ్చేటప్పుడు ఏమి తేబోతున్నాడో, ఏమి తన పిల్లలకి ఇవ్వబోతున్నాడో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. బైబిల్లో 2 చోట్ల ప్రకటన గ్రంథంలో రాశాడు, నేను త్వరగా వచ్చుచున్నానని. చెప్పండి, నేను త్వరగా వస్తున్నానని. ఒకవేళ ప్రభు ఈ రోజు ప్రత్యక్షమైతే, ఈ రోజు వస్తే, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన చెప్పిన మాటలు కొన్ని నేను చెప్తాను. ప్రకటన గ్రంథం వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దయచేసి వాక్య భాగాన్ని చూడండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి 7వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయంలో 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మార్పు లేని వాళ్ళు, దేవుని యందు విశ్వాసముంచని వాళ్ళు, దేవుని మాటకు లోబడని వాళ్ళు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారని రాయబడింది. అలాంటి దినం అనేటువంటిది ఒక రోజు జరగబోతుంది. ఆ దినం రాకతలికే, ఆ దినం నీ జీవితంలో చూడకముందే నీవు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ప్రభు రాకడ వరకు నమ్మకంగా జీవించాల్సిన అవసరం ఉంది. వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అదే వాళ్ళతో చెప్తున్నాడు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా పరలోకమునకు ఎక్కి వెళ్ళాడో, పరలోకానికి ఎక్కి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడని రాయబడింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని ఎబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా వారిని కాపాడు, రక్షించు, వారికి మీ కృప ఇవ్వు, మీ సన్నిధి ఇవ్వు, మీ భద్రత ఇవ్వని మన పక్షంగా తండ్రి దగ్గర ఆయన కుడి పార్శ్వాన్ని కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకరోజు ఆయన రాబోతున్నాడు, ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. అప్పుడు భూజనులందరూ ఆయన్ని చూస్తారు, ఆయనను పొడిచిన వారు చూస్తారు, ఆయనను హేళన చేసిన వారు చూస్తారు, ఆయనను అవమానపరిచిన వారు చూస్తారు, ఇప్పుడు పరిహాసం చేస్తున్న వారు కూడా ఆయనను చూస్తారని వాక్యం చెప్తుంది. అప్పుడంట రొమ్ము కొట్టుకుంటారు. చెప్పండి, ఏం కొట్టుకుంటారు? ఇప్పుడు హేళన చేస్తున్న వాళ్ళు రేపు ఆయన ప్రత్యక్షతను చూసినప్పుడు, ఇదా దేవుని పిల్లలు ప్రకటించింది, ఇదా క్రైస్తవులు ప్రకటించిందని అప్పుడు రొమ్ము కట్టుకుంటారు అనేకులు.
వాక్యం అదే చెప్తుంది. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. మనుషులందరికీ కళ్ళు ఉంటాయా? ఉంటాయన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. మీకుండయా పని? అదన్న నమ్మకం ఉందా లేదా? పక్కన వాళ్ళని అడగండి, మీకుండయా అని అడగండి. బాగున్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి నేత్రం ఎవరిని చూస్తారంటే ఆయనను చూస్తారు. ఆయనను పొడిచిన వారు చూస్తారు, ఆయనను అంగీకరించిన వారు చూస్తారు, ఆయనను హేళన చేసిన వారు చూస్తారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు చూస్తారు, ఆయనను ఎరిగిన వారు చూస్తారు. ఇంకా రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూస్తారు. చెప్పండి, భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయన్ని చూస్తారు. అందరూ చూస్తారండి. వాక్యం చెప్తుంది. అలా చూసి వారు ఏం చేస్తారండి? రొమ్ము కొట్టుకుంటారు. వాక్యం చెప్తుంది అవును ఆమేన్ అని చెప్తుంది. పలకండి మీరు కూడా, అవును ఆమేన్ అనండి. ప్రియులారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడైనా రావచ్చు. దొంగను గూర్చి ఒక మాట చెప్పినట్టు చెప్పాడు ఆయన. మనిషి కుమారుడు రెండవసారి ఎలా వస్తాడు? దొంగ వచ్చినట్లు వస్తాడని రాయబడింది. దొంగ వలే. దొంగోడు ఎప్పుడైనా చెప్పి వస్తాడా? నేను 3 విషయాలు చెప్పాను ఈ మధ్య, గుర్తున్నాయో లేదు మీకు? కొన్ని విషయాలు చెప్పి రావు మనకి. వాటిల్లో మొదటిది, వర్షం ఎప్పుడు చెప్పి రాదు. చెప్పండి, వర్షం ఎప్పుడు చెప్పి రాదు. అలాగే రెండవది, గర్భిణీ స్త్రీకి వేదన ఎప్పుడు కూడా చెప్పి రాదు. అలాగే మనిషికి మరణం కూడా చెప్పి రాదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వచ్చే గడియ, వచ్చే దినం ఎవరికి తెలియదు. కానీ దేవుని పిల్లలు ఎలా ఎదురు చూడో తెలుసా? ఇప్పుడే వస్తాడు, ఈ రోజే వస్తాడు, ఇప్పుడే వస్తాడు. వాక్యం చెప్తుంది ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నీ ప్రార్థన ఆలకించి నిన్ను అంగీకరించే సమయం అని చెప్తా ఉంది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాత్రి దేవుని ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి దేవుని పిల్లలు. ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చి చేసిన కార్యాలు అన్నీ కూడా నీ కొరకే అని నువ్వు తెలుసుకోవాలి. ఆయన చనిపోవడం, ఆయన శ్రమ పెట్టబడడం, ఆయన సమాధి చేయబడటం, ఆయన సిలువ వేయబడటం, ఆయన తిరిగి లేవటం, ఇవన్నీ నీ కొరకే, నీ పాపముల కొరకే, నీ దోష నివృత్తి కొరకే అని గుర్తించాలి. అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఉండలేవు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనందరి దోషం ఆయన మీద మోపబడింది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన నలగగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయాలలో మనకి స్వస్థత ఇచ్చాడు. ఆయన పొందిన అవమానంలో మన తలపైకి ఎత్తాడు. ఆయన పొందిన శిలువ మరణంలో మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన కలువరి శిలువలో నింగికి నేలకు మధ్య వేలాడి ఆయన కార్చిన పవిత్ర రక్తంలో మనల్ని నీతిమంతులుగా చేశాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? మిగిలిన కాలమైన శేష జీవితమైన ప్రభు నీ కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో ఒక నమ్మకమైన జీవితం చేయడం మానవాళిగా మనకు అవసరమనే విషయాన్ని గుర్తించాలి. ఈ రోజు నుంచైనా దేవుని కొరకు ఒక ప్రతిష్టగా బ్రతకడం నీకు దేవుడిచ్చిన భాగ్యమని గుర్తించాలి. అది దైనందిన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అని గుర్తించాలి. లేకపోతే ఆయన చేసిన బలియాగానికి, త్యాగానికి ఒకరోజు నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రాయబడింది, మనం ప్రకటన గ్రంథంలో చదివాం 7వ వచనంలో ఇంకొక మాట అక్కడ ప్రభు చెప్పాడు. దయచేసి 1వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట చెప్పాడు ఆయన. అందరూ చూడండి 18వ వచనం, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు, ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మృతుడనయ్యాను కానీ సజీవుడనై ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆయనకి మరణం లేదు. చెప్పండి, ఆయనకి నాకు చదివే అపోస్తలుల కార్యముల గ్రంథంలో మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. ప్రియులారా, ఆయన చనిపోయిన కారణం నీ కొరకే, నీ పాపముల కొరకే. ఆయన చనిపోయి ఆయన మరణంలో మనల్ని బ్రతికించాడు.
పాపంలో చచ్చిన మనల్ని బ్రతికించాడు, నిత్య జీవం కొరకు బ్రతికించాడు, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది. రోమపత్రికలు అంటాడు, మృతులకును సజీవులకును ప్రభు అయ్యుండుటకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని. మృతులకును సజీవులకును అంటే అంతకుముందు పాపం చేసి అంతకుముందు కూడా మరి చనిపోయినటువంటి వారి కొరకు కూడా, వారి మీదను, సజీవులుగా ఉన్న వారి మీదను ప్రభువుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తమై మానవాళి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన సజీవుడైన దేవుడు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు. దేవదూతలు అదే చెప్తున్నారు, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు. ఈరోజు మనం ఆరాధన చేస్తున్న దేవుడు సజీవుడు. దేవుని పిల్లలు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిర్జీవుడు కాదు, సజీవుడు అని. ఆయన మన కొరకు మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చినటువంటి ప్రాణనాథుడు. అందుకే ఆయనకి ఏం చేసినా, మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. ఆయన చేసిన మేలుకు ప్రతిగా ఏమీ చేయలేం. అందుకే చాలా క్లియర్గా దావీదు భక్తుడు చెప్పిన మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికీ ఉండక అట్లుండవలసిందే, తీరక అట్లుండవలసిందే. ఆయన చేసిన ఉపకారం మనం ఏం చేసినా తీరేది కాదు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే. మన కొరకు ప్రాణ విమోచన ధనాన్ని సిలువలో చెల్లించాడు, ప్రాణాన్నే విమోచన ధనంగా చెల్లించాడు. మీరు గొర్రె పిల్ల వంటి లేకపోతే గొర్రె మేకల వంటి పశువుల రక్తం ద్వారా విమోచింపబడలేదు. గొర్రె పిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాక మనల్ని పాపములో నుంచి విడిపించడానికి, శాపములో నుంచి విడిపించడానికి, అయ్యో దరిద్రంలో నుంచి, అయ్యో అపవిత్రమైన జీవితంలో నుంచి విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన నిమిత్తమై ఆయన శ్రమపడి, ఆయన మరి అవమానపరచబడి, ఆయన సిలువేయబడి, ఆయన సమాధి చేయబడి, ఆయన తిరిగి లేచాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు అని చెప్పాను. ఇప్పుడైతే ఏం చెప్తున్నానంటే, ఆయన మేఘారూఢుడై మళ్ళా ఏం చేయబోతున్నాడంటే రాబోతున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు రాబోతున్నాడు. ఈ శ్రేష్టమైన మధ్యాహ్న సమయంలో ప్రభు వస్తే ఆయన కలుసుకునే సిద్ధపాటు నీకుందా? మారు మనసు పొందావా? ఇందాక చక్కగా పాడింది విజయమ్మ, మా ఓ మానవా నీ పాపం మానవా అనండి. ఓ మానవా బాగా పాడింది కదా విజయమ్మ, అనండి. ఓ మానవా నీ పాపం మానవా. నా వైపు చూడండి, మానవా అనండి. ఏం మానవా? మానవా చెప్పండి. మానవా, ఓ మానవా నీ పాపం మానవా. మానవా, ఓ మానవా నీ పాపం మానవా. దేవునికి కావాల్సింది నీ పాపాన్ని మాని, నీ అపవిత్రమైన జీవితాన్ని మాని దేవునికి ఇష్టంగా జీవించడం. దాని కొరకు ఆయన నీలో ఆ శ్రేష్టమైన జీవితం కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ అపవిత్రమైన జీవితం నిన్ను పాతాళానికి తీసుకువెళ్తుంది, నిన్ను నాశనానికి తీసుకువెళ్తుంది, నిన్ను నరకం వైపు తీసుకువెళ్తుంది. కనుక నీ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి, నీ పాప జీవితాన్ని పాతిపెట్టి ప్రభువు కొరకు బ్రతకడానికి ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. రాబోతున్నాడు ఆయన. ఆయన ఆకాశానికి ఎక్కి వెళుతున్నప్పుడు, ఆరోహణమై వెళుతున్నప్పుడు చూసిన వారు ఆయనను తేరి చూస్తున్నాడు. ఒక మేఘం ఆయనను తీసుకొని పోతా ఉంది. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ విధంగా మనిషి కుమారుడు కొనిపోబడుతున్నాడో మరలా అదే విధంగా ఆయన మరలా వస్తాడు.
వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకపోవునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. వస్తానన్న ఆయన మాట తప్పడో. వాక్యంలో రాయబడింది 2 విషయాలు చెప్తాను. వస్తానన్న ఆయన ఇంకా ఎందుకు రాలేదు? నేను వెళుతున్నాను. 14వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పాడు, నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరం. ఎందుకంటే నేను వెళ్ళి నేనుండే స్థలంలో మీరును ఉండులాగా స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళిన తర్వాత నాతో కూడా ఉండడానికి నివాసాన్ని సిద్ధపరిచి మరలా వస్తాను, మిమ్ములను కూడా తీసుకొని వెళ్తానన్నాడు. ఆయన నివాసం సిద్ధపరుస్తా ఉన్నాడు, శాశ్వతమైన పరలోకాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు, దేవుని రాజ్యాన్ని దేవుని పిల్లల కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు, ఆయన కొరకు ఎదురు చూసే వారి కొరకు సిద్ధపరుస్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు సిద్ధపరుస్తున్నాడు, ఆయనను నమ్మి నమ్మకంగా జీవిస్తున్న వారి కొరకు ఆయన ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. దానికి అన్నిటికీ నాశనం కలగదు, అది అంతము లేనిది. ఆ దేవుని రాజ్యంలో నీకు నివాసాన్ని సిద్ధపరిచి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తర్వాత వచ్చి నేను మిమ్ములను తీసుకొని వెళ్తాను, అప్పుడు మీరు నాతో కూడా సదాకాలం ఉంటారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువుని కలుసుకోవాలని, ప్రభుతో కూడా సదాకాలం ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. అలాగాని సిద్ధపడితే, అలాగాని నువ్వు ఎదురు చూస్తే ఆయనతో కూడా ఉండే భాగ్యం నీకు లభిస్తుంది. పౌలు గారు అంటాడు, శరీరంలో ఉన్నాను, బ్రతుకుతున్నాను, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, బ్రతుకుతున్నాను దేవుని నిమిత్తమే గాని చనిపోతే మరీ మేలు అన్నాడు. ఎందుకు? చనిపోతే నేను క్రీస్తుతో కూడా ఉంటాను, అంటే దేవునితో కూడా ఉంటాను, ప్రభువుతో కూడా ఉంటాను, అది నాకు మరీ మేలు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో బాధాకరమైన జీవితం మనకు తెలుసు, మనుషులందరితో మనం కలిసి చూసాం. ఎంతో వేదన, ఎంతో బాధ. ఒకళ్ళు సన్మానించేవాళ్ళు, ఇంకొకళ్ళు తృణీకరించేవాళ్ళు, ఒకళ్ళు అభిమానించేవాళ్ళు, ఒకళ్ళు త్రోసివేసి దూషించేవారు, దేశించేవారు ఈ లోకంలో మనకు కనబడతారు. కానీ ఎవరైతే ప్రభుని నమ్మి విశ్వసించారో, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, వారిని సదాకాలం ఆయనతో కూడా అక్కడ, ప్రియులరా, ఏడుపు లేదు, ఈ వడగాల్పులు ఉండవు అక్కడ. ప్రకటన గ్రంథంలో రాశాడు, ఎండ అయినను, వడగాల్పులు అయినను, ఏడిమి అయినను అక్కడ ఉండదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అమ్మా, కోత బట్టి కొడవలు కోసి కొడవలు బట్టి కోత కోసే పని ఉండదు అక్కడ. మన నీ కష్టం, నీ కన్నీళ్లు ఇవేమీ ఉండవు. దేవుని సదాకాలం ఆయన ముఖ దర్శనం చేసే భాగ్యం, ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి నిన్ను ఆ రాజ్యానికి పిలిచాడు. పౌలు గారు అదే కోరుకున్నాడు. నేను కానీ ఈ లోకంలో ఉంటే దేవుని కొరకు బ్రతుకుతా, ఒకవేళ చనిపోయాను అది నాకు మరీ మేలు. ఎందుకని? ఎవరితో కూడా ఉంటాను అప్పుడు నేను? సదాకాలం ఆయనతో కూడా. అది నాకు గొప్ప భాగ్యం. ఈ లోకాన్ని విడిస్తే మనం దేవునితో కూడా ఉండాలని ఆశ ఉండాలి. ఈ లోకాన్ని, జీవితాన్ని విడిచిపెడితే ప్రభువుతో కూడా ఉండాలని ఆశ ఉండాలి. లోకాశలు, శరీరాశలు, జీవపు డంబాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినంలో మీకు నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ప్రభు అయితే చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ప్రతివానికి ఇంకొక మాట చెప్పాడు అక్కడ, నివాసం సిద్ధపరుస్తున్నాను ఆయన ప్రకటన గ్రంథంలో అన్నాడు. ప్రతివానికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది. చెప్పండి, ఏముంది? వాక్యం చదవండి దయచేసి. ప్రకటన గ్రంథం బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. చివరి అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫా ఓమేగా, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు
అంతమునై ఉన్నాను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే మృతుడనయ్యాను, నేనే సజీవుడనై ఉన్నాను, సదాకాలం యుగ యుగాలు మీతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరలా నేను త్వరగా వస్తున్నాను. నేను వస్తా ప్రతి వానికి ఇవ్వడానికి వాని క్రియలను బట్టి నేనేం తీసుకొస్తున్నానంటే జీతం తెస్తున్నాను. పక్కన వాళ్ళకి చెప్పండి అన్నమాట, నీ క్రియలను బట్టి దేవుడు జీతం తెస్తున్నాడని. అవి ఎలా ఉన్నాయో, దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా? దేవుడు మెచ్చేవిగా ఉన్నాయా? దేవుడు సంతోషించేవిగా ఉన్నాయా? దేవుడు ఆనందపడేవిగా ఉన్నాయా? లేదు దేవుడిని ఆయాస పెట్టి బాధ పెట్టేవిగా ఉన్నాయా? ఆ విషయాలు ఆలోచించుకోవాలి. ఈ పునరుద్ధాన పండుగలో ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాజ్యం తెస్తానన్నాడు, తేబోతున్నాడు. నిరీక్షణతో ఎదురు చూసే వారికి నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. వస్తా ప్రతి వానికి వాని క్రియలను బట్టి ఆయన సిద్ధపరిచిన జీతాన్ని కూడా తీసుకొస్తున్నాడు. అంటే ప్రతిఫలాన్ని కూడా తీసుకొస్తున్నాడు. ఏ పని మనం చేసి ఉంటాం, ఎలాంటి ప్రతిఫలం మనకు వస్తుందని నిరీక్షణ మీకుంది. ఆలోచించండి. ఎలాంటి పనులు చేశాం? రోమపత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, సత్క్రియలు చేసేవారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. దుష్క్రియలు చేయు ప్రతి మనుషునికి, యూదు దేశస్థునికి, గ్రీసు దేశస్థునికి కూడా దేవుని ఉగ్రతయు రౌద్రము వాని మీదకి వస్తుందని చెప్పాడు. దేవునికి లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, దేవుని చిత్తానికి విరోధంగా జీవిస్తే వారి మీదకు దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది. దేవుని మాట, ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నిత్య జీవానికి వారసులు అవడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, ఇప్పుడైనా నీ మనసు మార్చుకోవడం, నీ మారిన మనసును దేవునికి ఇవ్వడం, ఇక మీదటైనా దేవుని కొరకు జీవించడం సముచితం. అది నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఈ లోకంలో ఆశీర్వాదం. దేవుడు ఆ మహాకృప మీ అందరికీ, మనందరికీ దేవుడు మెండుగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ